అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. నన్నే మోసం చేస్తారా మిమ్మల్ని? ఆగండి. మా పోలీసుల సమక్షంలోనే కోమాల నుంచి బయటకొచ్చిన రిమాండ్ ఖైదీ మీద హత్య ప్రయత్నం చేస్తావా? నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. పద్మవ్యూహంలోనికి చొరబడి బయటికి మరలే దారే లేదా? గద్దల తాకిడి తట్టుకు నిలబడి నిర్దోషిత్వం రుజువే కాదా? ఒత్తుట యుద్ధం పొడనే ఎరుగని లోకం తెలియని గూడే విడువని వాడే వీడే అభిమన్యుడు కాగా. కాలం పడగెత్తగా గౌర్యం కాదెయ్యగా దౌష్ట్యం దండెత్తగా విధి ఎత్తిన కత్తికి దప్పి తీరునా బౌద్ధం శివమెత్తగా. దోల తీరిందా? వద్దయ్యా, నువ్వు వెళ్ళొద్దు, పోలీసుల్నే పంపించు అన్నాను. నా మాట విని చచ్చావా? ఇప్పుడేమైంది? పోలీసుల్నే సాక్షులుగా పెట్టుకుని మరి అన్యాయంగా మర్డర్ కేసులో ఇరుక్కుపోయావు. అనుభవించు. పదండి. అయ్యో ఎస్ఐ గారు. యష్ డాక్టర్, నా భర్తకి కత్తి గాయమైంది, అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయండి. సింధు, నాకేం కాదు, నువ్వు ఏడవకు. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు వెంటనే జడ్జి గారి ఇంటికి వెళ్ళు. మూర్తి గారు నీకు సీసీటీవీ ఫుటేజ్ ఇస్తారు. లాయర్తో మాట్లాడి జడ్జి గారిని కలిసి నాకు బెయిల్ వచ్చేలా చూడు. త్వరగా వెళ్ళు. యష్, నేను ఎలా వెళ్ళాలి యష్? సింధు, నాకేమీ కాదు, నువ్వు ముందు త్వరగా వెళ్ళు. నీకు ఇలా ఉంటే నేను ఎలా వెళ్ళాలి యష్? నాకేం కాదని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు ముందు. మేడం, మీ భర్తకి ఏమీ కాదు, సారు చాలా సేఫ్గానే ఉంటారు. నేను, మూర్తి, మీ ఆయన గారు ముగ్గురం మాట్లాడుకుని ఇదంతా ప్లాన్ చేశాం. జస్ట్ సైడ్ 1 ఇంచ్ వరకు గాయమైంది. ఇదేమీ పెద్ద ప్రమాదం కాదు. విన్నావు కదా, ఇప్పటికైనా హ్యాపీయా? దయచేసి వెళ్ళు సింధు, వెళ్ళు. డాక్టర్, యష్ జాగ్రత్త. మేడం, యష్ గారిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మీరు వెళ్ళండి. నిన్నిలా వదిలి వెళ్ళాలనిపించట్లేదు యష్. నువ్వు వెళ్ళు. మూర్తి గారు, రండమ్మా. మేడం గారిని తీసుకెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళు. యష్ వెళ్ళండి. నువ్వు వెళ్ళు సింధు. జాగ్రత్త. మీరు పడుకోండి, జాగ్రత్త. కానిస్టేబుల్, ఈ కత్తిని సీజ్ చేసి ఎవిడెన్స్గా రికార్డ్ చేయండి. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఈ కత్తి మీద ఉన్న పొలిటీషియన్ ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేయండి. అలాగే సార్. సార్, ఎస్ఐ గారు, ఆ యష్ మీద నేను హత్యా ప్రయత్నం చేయలేదు సార్. వాడంతట వాడే పొడుచుకున్నాడు. తర్వాత కరెంటు పోయి ఇచ్చేసరికి నా చేతిలో కత్తి ఉంది, యష్ కడుపులో కత్తిపోటుంది. నన్ను ఈ కేసులో ఇరికించడానికి ఆ యష్, సింధు ఇదంతా ప్లాన్ చేశారు సార్. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. షటప్. ఏమయ్యా, మాకు చెప్పిందేంటి? ఐసీయూలోకి వెళ్ళి నువ్వు చేసిందేంటి? రిమాండ్లో ఉన్న ఖైదీ, పైగా అప్పుడే కోమాల నుంచి బయటకు వచ్చాడు. అలాంటి వ్యక్తి మీద హత్యా ప్రయత్నం చేస్తావా? రేయ్, పెట్రా సౌండ్. మీరు రండి. గొడ్డును బాదినట్టు బాధేస్తున్నారా బాబు. ఎస్ఐ గారు, మా ఆయన్ని ఎక్కడైనా కొట్టండి, వెనకాల మాత్రం కొట్టకండి. ఎందుకంటే అసలే ఆయనకి ఫైల్స్ ఉన్నాయి. అలాగా? అయితే ఈయన్ని వెనకే కొట్టాలిగా. థ్యాంక్ యూ. పెట్రా సౌండ్. అయ్యో అయ్యయ్యో భగవంతుడా. అబ్బో, అబ్బో, అయ్యో, అమ్మో. దెబ్బ
దెబ్బలు బాగా తగిలినాయా? అబ్బే బాగా కాదు, ఆ, బాగా తగిలే. అయ్యయ్యో. ఒసేయ్, నువ్వు వెంటనే వెళ్ళి లాయర్తో మాట్లాడి అబ్బో బెయిల్ తీసుకురావే. ఆ మారుతీరావు మధు ఫోన్ ఎత్తడం లేదని నేను హాస్పిటల్కి వెళ్ళి చచ్చాను, ఇరుక్కొని చచ్చాను. అబ్బో వెళ్ళవే. వెళ్ళమంటావా? మళ్ళీ డైలాగులు ఎందుకే? అబ్బో వెళ్ళవే, వెళ్ళు. ఆ, వెళ్తున్నాను. అమ్మో అబ్బో అమ్మో ఆ, అమ్మా. చెప్పండమ్మా, పొద్దున్నే అర్జెంటుగా ఇంటికొచ్చారేంటి? ఏమైందమ్మా? ప్రాజెక్ట్లో ఫ్రాడ్ చేసి జనాల డబ్బు కాజేశాడని నా భర్త మీద కేసు పెట్టారు సార్. అసలు ఫ్రాడ్ చేసింది, ఆ డబ్బులు మొత్తం కొట్టేసింది మధు మారుతీరావు పొలిటీషియన్ అని నా భర్త కోర్టులో జడ్జి గారు ముందు నిజం చెప్పాడు. అది మనసులో పెట్టుకుని ఆ పొలిటీషియన్ నా భర్త మీద కక్ష గట్టి జైల్లో నా భర్త మీద విష ప్రయోగం చేయించాడు. దాంతో నా భర్తకి సీరియస్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. జైల్లో ఫెయిల్ అయిందని కోమాలో ఉన్న నా భర్తని స్వయంగా ఆ పొలిటీషియనే చంపాలని ట్రై చేశాడు సార్. ఏదైనా ఎవిడెన్స్ ఉందా అమ్మా? ఉంది సార్. ఆ హాస్పిటల్లో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఏది ప్లే చేయండి. కేసు గురించి నాకు తెలుసమ్మా. ఇదొక స్పెషల్ కేసు అని నా ముందున్న జడ్జితో డిస్కస్ చేశాను. జైల్లో గానీ హాస్పిటల్లో కానీ నా భర్తకి రక్షణ లేదు. నా భర్త హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకుని తనకి థ్రెట్ ఉంది కాబట్టి మానవత్వంతో ఆలోచించి బెయిల్ మంజూరు చేయండి జడ్జి గారు. నా భర్త బెయిల్ మీద బయటకు వస్తే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుని ఆయన్ని నేను కాపాడుకుంటాను. కోర్టు వాయిదా ఉన్నప్పుడల్లా దగ్గరుండి నేనే ఆయన్ని తీసుకొచ్చి హాజరుపరుస్తాను. ప్లీజ్ జడ్జి గారు, భార్యగా నా భర్త గురించి నేను పడే ఆవేదనని అర్థం చేసుకోండి. సరేనమ్మా, విషయం అర్థమైంది. బెయిల్ ఇస్తాను. పేపర్స్ ఇవ్వండి. వాళ్ళ సొంతింటి కలని నిజం చేస్తామని, మార్కెట్ ధర కంటే తక్కువ ధరలో ఫ్లాట్స్ కట్టించి ఇస్తామని యశ్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్లో ఫ్రాడ్ జరగడం, దాని ఫలితంగా మోహన్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోవడం మూలంగా కంపెనీ ఓనర్ అయిన యశ్ మీద కేసు నమోదయ్యి యష్ని అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మొదట ఈ కేసుతో నాకెలాంటి సంబంధం లేదన్న యష్ తరువాత నా వల్లే ఈ ఫ్రాడ్ జరిగిందని, దానికి అసలు సూత్రధారులు తన వదిన మధులత, మారుతీరావు అండ్ పొలిటీషియన్ అని కోర్టులో చెప్పటం, వాళ్ళ మీద జడ్జి గారు ఎంక్వైరీ కమిషన్ కూడా వేయటం, ఆ తరువాత జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న యష్ మీద విషప్రయోగం జరిగి హాస్పిటల్లో కోమాలో ఉన్నారు. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే, రాత్రి హాస్పిటల్లో అప్పుడే కోమా నుంచి బయటికి వచ్చిన యష్ మీద పొలిటీషియన్ హత్య ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంటనే ఆ పొలిటీషియన్ ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. పొలిటీషియన్ యష్ మీద హత్య ప్రయత్నం చేయడం ఏంటి? ఫోన్ ఇది.
అమ్మా, రాత్రి కాస్త ఎక్కువ తాగేసినట్టున్నాను. హ్యాంగ్ ఓవర్లో తలంతా పట్టేసింది. బా, ఫోన్ రింగ్ అవుతున్నా మావయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? అరే పులే, తలంతా పట్టేసిందిరా. కాస్త వేడివేడిగా కాఫీ పట్టరా. అలాగే దేవా. దేవా దేవా, మీ ఫోన్ రింగ్ అవుతుంది. తీసుకోండి. ఇదేట్రా, నా ఫోన్ సైలెంట్ మోడ్లో ఉందేటి? రాత్రి తాగిన మైకంలో మీరే సైలెంట్ మోడ్లో పెట్టి ఉంటారు. దేవా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. మావయ్య, ఇదేటి ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి? దాసు, మధు, పొలిటీషియను చాలాసార్లు ఫోన్ చేశారు. ఏమై ఉంటుంది? హలో మావయ్య, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అంటే అది రాత్రి కాస్త మందు కాస్త ఎక్కువ పుచ్చుకున్నాను, అందుకే లేవడం కాస్త లేట్ అయ్యింది. నేను హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను కానీ విసిగించకుండా విషయం చెప్పు మధు. ముందు అర్జెంటుగా టీవీ చూడు. టీవీయా? టీవీలో ఏటొస్తుందటే? సినిమా వస్తుంది, చూడు మావయ్య. ఊరుకో మధు, పొద్దున్నే సినిమా చూడడం ఏంటి? మావయ్య, న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. ఏ న్యూస్ అమ్మా? రాత్రి యష్ మీద హత్య ప్రయత్నం చేసినందుకు పొలిటీషియన్ ని పోలీసులు అరెస్ట్ చేశారంట. పొలిటీషియన్ అరెస్ట్ చేయడం ఏంటి? టీవీ చూడు మావయ్య. ఒక్క నిమిషం ఆగు, నేను ఇప్పుడే చూస్తా. తన భర్తకు జైల్లో కానీ హాస్పిటల్లో కానీ రక్షణ లేకుండా పోయిందని కేసులో అసలు ఫ్రాడ్ చేసిన వాళ్ళు మధు మారుతీరావు పొలిటీషియన్ అని కోర్టులో జడ్జి గారి ముందు చెప్పినందుకే కక్ష కట్టి తన భర్త మీద పొలిటీషియన్ హత్య ప్రయత్నం చేశాడని తన భర్త ఆరోగ్యరీత్యా బెయిల్ మంజూరు చేయమని యష్ భార్య సింధు విజ్ఞప్తి మేరకు జడ్జ్ గారు యష్ కి కండిషన్ బెయిల్ మంజూరు చేశారు. యష్కి బెయిల్ కూడా ఇచ్చారా? అదే కదా మావయ్య నాకు అర్థం కానిది. ఒక్క రాత్రిలో అంతా తారుమారైపోయింది. ఇదంతా అసలు ఎలా జరిగింది మధు? నాకు అది అర్థం కావడం లేదు మావయ్య. మారుతిరావు, మారుతిరావు. మధు, పొలిటీషియన్ భార్య రత్నం వస్తుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. మారుతిరావు, ఆ సింధు యశ్ కలిసి అన్యాయంగా నా మొగుడు నిరికించి అరెస్ట్ చేయించారు. అసలు రాత్రి ఏడు జరిగింది? ఆ దాసుగాడు నా మొగుడికి ఫోన్ చేశాడు. స్టేషన్లో నా మొగుడికి పోలీసులు చాకిరావు పెట్టేశారు మారుతిరావు. ఏటి పొజిషన్ మారేవేటి? అంటే మావయ్య, మీరు నా మీద గెలిచారు కదా, మీ నోరు తీపి చేద్దామని ఈ గ్రేప్స్ తీసుకున్నాను. అమ్మ సింధు, రాత్రి నా దగ్గరకు వచ్చి నన్ను మాయ చేసి నేను ఎక్కువ తాగి మత్తులో పడిపోయేలా చేసి పొలిటీషియన్ ఇరికిచ్చావా? నా మొగుడు మిమ్మల్ని నమ్ముకుంటే మీరు ఆయన్ని శాంతం ముంచేశారు కదా. నువ్వేమో రాత్రంతా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ మధు ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంది. నాకున్న ఒక్కగానొక్క మొగుడిని నాకు లేకుండా చేశారు కదా. మీ చిమ్మడ, మీ కాళ్ళు చేతులు పడిపోను, మీకు పిండం పెట్ట.
ఆగ్రత్నం నీకు నీ మొగుడు కావాలా వద్దా? ఆ, కావాలి. మరి ఇలా ఏడిస్తే పనులు అయిపోవు. అర్జెంటుగా లాయర్ని కలిసి బెయిల్ మీద నీ మొగుని బయట తీసుకురావాలి. బాబా రా. అయినా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందేంటి? ఆ పొలిటీషియన్ నైట్ నాకు కాల్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల నాకు తెలియకుండా పోయింది. ఛా! ఏంటి మధు, ఏమైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? తేజ, నా ఫోన్ నువ్వే వెండి స్విచ్ ఆఫ్ చేసావా? రాత్రి పొలిటీషియన్ ఫోన్ చేశాడని నేను స్విచ్ ఆఫ్ చేశానని తెలిస్తే నా మీద ఫైర్ అవుతుంది. లేదు మధు, నువ్వే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మర్చిపోయి ఉంటావు. అమ్మయ్యా. సార్, యష్కి ఎలా ఉంది? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. సరే, నేను లోపలికి వెళ్తున్నాను, నువ్వు అలర్ట్గా ఉండు. అలాగే సార్. ఇప్పుడు యష్ కండిషన్ ఎలా ఉంది? హీఈస్ ఓకే. ఆయనకి ఏమీ ప్రాబ్లం లేదు. హాస్పిటల్లో కోమాలో ఉన్న పేషెంట్ని మర్డర్ చేయడానికి వచ్చాడంటే ఆ పొలిటీషియన్ది ఎంత క్రిమినల్ మైండో అర్థమవుతుంది. డాక్టర్ గారు, నా భర్తకి ఏం ప్రమాదం లేదు కదా? ఏం లేదమ్మా, టెన్షన్ పడకండి. మీ భర్తకి ఎలాంటి ప్రమాదం లేదు, రాదు. జైలర్ గారు, మా ఆయన బెయిల్ పేపర్స్. మూర్తి సార్. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి యష్ని రిలీజ్ చేయండి. ఓకే సార్. యష్, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి జైలుకి వచ్చి సైన్ చేసి వెళ్ళండి. అలాగే సార్. టేక్ కేర్. మీరు రెస్ట్ తీసుకోండి. నేను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను సార్. ఎలాగో బెయిల్ వచ్చింది కదా. ఓకే, అలాగే. ఇతన్ని డిశ్చార్జ్ చేయండి. అలాగే డాక్టర్. యష్ గారు, మీరు అనుకున్నది సాధించారు. మేడం, మీరు మొత్తానికి సాధించారు మేడం. మీ భర్తని కాపాడుకున్నారు. నిజంగా మీలాంటి భార్యని మొదటిసారి చూస్తున్నాను మేడం. ఇదంతా మీరు చేసిన హెల్ప్ వల్లే జరిగింది డాక్టర్ గారు. మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ డాక్టర్. సింధు, మన ప్లాన్ సక్సెస్ అవడం వెనకాల ఈ డాక్టర్ గారి హెల్ప్ చాలా ఉంది. చాలా థ్యాంక్స్ డాక్టర్. ఇట్స్ ఓకే. మీ వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా ఉంటే అది చాలు నాకు. మేడం, మీ ఆయనకి బెయిల్ వచ్చింది, ఇంటికి వచ్చేస్తున్నారు. ఇక మీరు రెస్ట్ తీసుకుంటూ స్ట్రెస్ తగ్గించుకోండి. ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ డాక్టర్. యష్, సింధు, డాక్టర్ గారు వాళ్ళందరూ ఉన్నారని కాస్త పెయిన్ ఫీల్ అయ్యాను కానీ ఐఎమ్ ఓకే సింధు. హే, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంత పెద్ద ప్లాన్ వేసి నేను బయటకు వస్తుంటే
ఆనందపడాల్సింది పోయి నువ్వు ఏడుస్తావేంటి? నీకేమైనా జరిగుంటే ప్రాణాలతో చెలగాటం ఏంటి యష్? నేను, అత్తయ్య, మావయ్య, పిల్లలు ఏమైపోవాలి? ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నావు? సింధు, ఏం నువ్వు? ఎందుకంటే నీకోసమే సింధు. ఇప్పటికే నా గురించి టెన్షన్ పడుతూ ఎన్నో బాధల్ని కష్టాలని ఫేస్ చేసావు. నీ హెల్త్ కూడా పాడు చేసుకున్నావు సింధు. ఇంకా నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేకే ఈ రిస్క్ చేయాల్సి వచ్చింది. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు యష్. ఇలా మాటలు చెప్తూనే ఉంటావు కానీ ఇంతవరకు నేను అడిగింది మాత్రం ఇవ్వలేదు. నేను అడిగాను పో. ఇంకొకటి. అరే రెక్కలు తొడిగిన పక్షులే ఎగిరిందే నా మనసు, అది ఎక్కడ వాలి ఉంటుందో నీకే తెలుసు. అరే రంగుల కాలి పటమల్లే ఎగిరిందే నా మనసు, అది ఎక్కడ యష్, యష్ ఆగు. ఎక్కడికి? ఆగు యష్. మనల్ని మోసం చేసి మనం నాశనం అవ్వాలని కోరుకునే వాళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదు, అసలు ఈ లోకంలోనే ఉండకూడదు. రేయ్, యష్ ఆగరా. ఆగు యష్. మీ ఇద్దరి ప్రాణాలకి ఇది ఆఖరి రోజు. సింధు, నువ్వు తప్పుకో. వీళ్ళు ప్రాణాలతో ఉండకూడదు.